నమస్తే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయనపై కేసు నమోదైంది. 420తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. అదేంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 47 ఎకరాలకు సంబంధించి భూమిని మల్లారెడ్డి ఆయన అనుచరులు కొంతమంది అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి రాత్రికి రాత్రి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్ళి సంతకాలు పెట్టించారు. ఎందుకనంటే ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ అండదండలతో భయపెట్టి మభ్యపెట్టి తీసుకువెళ్ళారు అనేది బాధితులు తరపున బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన మీద కేసు నమోదైంది. అలాగే కొంతమంది మీద కేసు నమోదైంది. అందులో వారి కుమారులు ఉన్నారు, వారి అనుచరులు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వివాదంలో కావాలని లాగుతున్నారు, నేను దేనికైనా సిద్ధం, అవసరమైతే కోర్టుకు వెళ్తా, నేను తప్పు చేయను, నేను నిజాయితీ పరుణ్ణి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే 47 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఉందో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు మనతో ఫోన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారేమంటున్నారో వినే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి, భిక్షపతి గారండి. చెప్పండి సార్ నమస్తే అండి, మేము మీడియా నుంచి సిటీ నెట్వర్క్స్ అండి. సార్, ఇప్పుడు మల్లారెడ్డి గారి వ్యవహారంలో కేసు నమోదైంది. ఆయన మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. దీని మీద ఏంటండి అసలు వ్యవహారం ఏంటి? సార్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ప్రతిదీ డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంట్ చూసాం సార్, డాక్యుమెంట్స్ అన్నీ చూసాం. అయితే ఆయన ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు కావాలని ఇరికించారు అంటున్నారు. సిఎంఆర్ ఎవరిదండి? సిఎంఆర్ ఎవరిది? ఆయనదే. ఆయనది కాదా? అవును, ఆయనదే. మరి చామకూర మహేందర్ రెడ్డి, అవును, మల్లారెడ్డి, వీళ్ళెవరు? వాళ్ళ వారసులు కదా? ఆయన కొడుకు కదా? కాదని చెప్పండి మరి. సరే సార్, ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏ రకంగా జరిగింది? కొంతమందిని నైట్ ప్రలోభ పెట్టి సంతకాలు పెట్టించుకున్నారు అనేది మీ సైడ్ నుంచి వస్తుంది. షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గర మీరు చాలా కాలం ధర్నా చేశారు. అసలు ఏం జరిగింది సార్, బ్రీఫ్గా చెప్తారా? హలో సార్, చెప్పండి. అసలు ఎలా జరిగింది ఏంటి, బ్రీఫ్గా చెప్తారా సార్? యాక్చువల్లీ ఏం లేదండి, మాకు తెలియకుండా ఇప్పుడు ఈ భిక్షపతి ఉన్నాడు కదా, ఆయన తీసుకెళ్లి మార్నింగ్ 10 o'clock తీసుకెళ్లినారు. ఈ మల్లారెడ్డికి సంబంధించిన మనుషులు తీసుకెళ్లి రాత్రి పొద్దున 10 గంటలకు తీసుకెళ్లిన మనుషులు రాత్రి 11:30కు వదిలిపెట్టినారు. ఇంతసేపు ఆ మధ్యలో ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. ఎంఆర్ ఆఫీస్ లో కూర్చోబెట్టారు, మీకు ప్రొసీడింగ్స్ వస్తాయి, మీరు కేసు విన్ అయ్యారు, మీ పేరు మీద ప్రొసీడింగ్స్ వస్తాయని చెప్పి కూర్చోబెట్టారు. తర్వాత ఏంటి మేడం, అది పొద్దున్న నుండి కూర్చోడం ఏంటంటే ఏదో సర్వర్ వస్తలేదు అంటే వీళ్ళకి అందరూ అన్ఎడ్యుకేటెడ్. లోపల పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీద మీకు పేపర్స్ కావాలంటే కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. దాంట్లో వేలి ముద్రలు తప్ప ఇంకేమి లేవు. ఈ 7 కూడా 7 కూడా వేలి ముద్రలు తప్ప ఏమి లేవు. ఆ 7 కూడా అక్షరం ముక్క రానోళ్ళు. వీళ్ళని తీసుకెళ్లేసి రాత్రి 10:30కు పీటీ సరెండర్ చేసుకుంటున్నట్టుగా వాళ్ళు ఏదో పేపర్ రాసుకున్నారు. పీటీ సరెండర్ అని చెప్పి మన దగ్గర ఇప్పుడు పేపర్లు ఇచ్చినప్పుడు తెలుసు, రాత్రి మీకు ప్రొసీడింగ్స్ రావాలి, ఈ కేసు విన్ అయ్యారు, మీకు ప్రొసీడింగ్స్ వస్తాయి అని చెప్పేసి ఈ భిక్షపతిని ఆ 7 తీసుకెళ్లేసి ముద్రలు వేసి పంపించారు. ఏంటిది ఇంతసేపు కూర్చోబెట్టినారు, తెల్లారి మళ్ళీ వీళ్ళు అడిగేసే వరకు మీకు పాస్బుక్లు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తాయి అని చెప్పి మొబైల్ పెట్టుకుంటూ వచ్చారు. అన్ని రోజుల వరకు ఈ వాళ్ళ కొడుకులు కూడా ఎడ్యుకేటెడే, కానీ వీళ్ళకి కూడా తెలియకుండా శివుడు అనే వ్యక్తి వీళ్ళని తీసుకెళ్లిపోయి ఘనకార్యం అంతా చేయించినాడు. అంటే ఇప్పుడు కేసు నమోదైంది, మీరు ఎప్పటి నుంచో షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు సార్, అంతా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారిన తర్వాత ఒక రకమైనటువంటి చలనం వచ్చి పోలీసుల్లో కూడా ఆ కేసు నమోదు చేశారు. అయితే ఆయన ఒకటే, ఆయన ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారో ఆయన అనేది ఒకటే, నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని వాళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో నా పేరు బయటికి లాగారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకు వెళ్తున్నాను అంటారు. ఆయన అంటే సరిపోయింది, మరి సంబంధం లేదు, నాకు ఈ ల్యాండ్కి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక పేపర్ రాసి ఇవ్వండి. ఈ సిఎంఆర్ ఎవరిదో నాకు తెలియదు, సిఎంఆర్ ఇన్ఫ్రాటెక్ ఎవరిదో నాకు తెలియదు, సిఎంఆర్ మహేందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళ తండ్రి అది కానే కాదు అని చెప్పి చెప్పమని చెప్పాను. మరి సిఎంఆర్ ఇది ఓపెన్ స్టేట్మెంట్, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ఎంఆర్ఓ. ఇప్పుడు ఏమని దాంట్లో సిఎంఆర్ ఇన్ఫ్రాటెక్ అనే ఉంది కదా, సిఎంఆర్ ఇన్ఫ్రాటెక్ ఎవరిది గూగుల్ కొట్టేస్తే ఆయన మల్లారెడ్డిది కాదా? సరే, ఇంకొకటి ఇప్పుడు ఈ వ్యవహారంలో వీళ్ళు గిరిజనులు, వీళ్ళకి ఏం తెలియదు,
కొంచెం గట్టిగా మాట్లాడితే వాయిస్ రైజ్ చేస్తే ఏం వెళ్ళలేరు అనే ఆ ధోరణిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. సర్లేండి, మేము కూడా మేము ఎవరిని భయపెట్టే దాంట్లో లేము, మేము బెదిరించట్లేదు, మేము న్యాయబద్ధంగా పోతున్నాము. మాకు రావాల్సిన రైట్ మాకు చెందకుండా చేసిన మల్లారెడ్డి పైన పోరాటం మాకు. సార్ ఇప్పుడు మల్లారెడ్డి ఈ 47 ఎకరాలకు సంబంధించి వాల్యూ ఎంత ఉంటుంది సార్ మొత్తం? వాల్యూ అరౌండ్ అక్కడ 3.5 to 4 CR నడుస్తుంది సార్ ఇది ఒక్కొక్క ఎకరం. ఒక ఎకరం హైవే బిట్, ఇది మంచి రోడ్ బిట్. ఓకే సార్, ఓకే. ల్యాండ్ అంతా అరౌండ్ 200 CR ఉంటుంది సార్. 200. సార్ ఇప్పుడు ఈ మల్లారెడ్డి గారికి ఎవరైతే తమ భూమిని అంటే మీకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారో రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందంటారు? రెవెన్యూ అధికారుల పాత్ర ఇప్పుడు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, ఇవి రిలీజ్ చేస్తే ఎంఆర్ఓ కూడా బయటపడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఎంఆర్ఓ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆమె లూజ్ టాక్ చేయాల్సి ఒక రిపోర్టర్ ఎంఆర్ఓ దగ్గరకు పోయినప్పుడు, లేదండి వాళ్ళు ఇది ఇంత తీసుకున్నారు అంత తీసుకున్నారు అంటే ఈమె ముందర లెక్క పెట్టినారా? ఈమె స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎవరు? ఈమె ఎంత తీసుకుంది అనేది అని చెప్పేసి దాని శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ కూడా ఎంఆర్ఓకి 25 లక్షలు ఇచ్చినాము, ఓపెన్ స్టేట్మెంట్. రాత్రి 11 గంటల దాకా నువ్వు మామూలు ప్రజానికానికి మీరు 4 గంటల దాకానే సేవ చేయరు, 11:30 దాకా ఈ పెద్ద మనిషికి ఎందుకు సేవ చేసిరు? ఒక ఆయనకు 11:30 దాకా సేవ చేసుకొని ఒకరు అన్యాయం ఎట్లా చేయాలనిపించింది అనేది మా క్వశ్చన్ సార్. ఇది మాకు ఈమె పీటీ సరెండర్ చేసింది. పీటీ కూడా ఇప్పుడు మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం పీటీని ఈ ఆర్డీఓ గారు వాళ్ళ వీడియో రికార్డింగ్ సమక్షంలో పీటీని సరెండర్ చేయాల్సి వస్తుంది అని మాకు ఇప్పుడున్న సమాచారం. అట్లయితే పీటీ సరెండర్ అవుతుంది అనేసి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు 11 గంటల రాత్రికి ఎందుకు సరెండర్ చేస్తారు? ఈ అడుగులు ఎందుకు వచ్చిండ్రు అనేది మా ప్రశ్న సార్. సార్ ఇప్పుడు ఈ అన్యాయం జరిగింది 100కు 100 పాళ్ళు గిరిజనులమైన మా పైనే. అవును. ఇంకా ఈ పేపర్లు ఉన్నాయి, ఇవి చేసారు అవి చేసిన చదువురాని వీళ్ళ మీరు ముందర తెచ్చి పెడతాను. దీంట్లో ఎవరికి వాళ్ళ పేరు కూడా సరిగ్గా పలకడం రాదు, ఒక తెలుగులో సరిగ్గా ఉచ్చారణ కూడా సరిగ్గా రాదు. అంటే గిరిజనులు ఇప్పటికీ ఆ వేషధారణ బోని గిరిజనులమే. ఇప్పుడు అందరు శారీలు కట్టుకుని బయట తిరుగుతున్నారు, ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టిన దాంట్లో అందరు ఆ వేషధారణ ఉన్నోళ్ళే. ప్రతి మనిషి 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. వీళ్ళని తీసుకుపోయి ముసలాన్ని తీసుకుపోయి ఏం చేద్దాం అనుకున్నాడు? అన్యాయం కాకపోతే ఇక మేము అన్నిట్లో మీద సైన్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అనేసి అంటే మమ్మల్ని అన్యాయం చేయడానికి కదా మీరు తీసుకెళ్ళింది. సార్ ఒకటి ఇప్పుడు 7గురిని ఎలాగా అంటే ఏం మభ్య పెట్టి తీసుకెళ్లారు ఈ భూమికి సంబంధించి? ఇప్పుడు దాన్ని మభ్య పెట్టడం అంటే మీ పేరు మీద కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాయి, ప్రొసీడింగ్స్ మీకు వచ్చేస్తే మీ పేరు మీద ల్యాండ్ ఎక్కుతుంది అనే ధోరణిలోనే ఈ 11 o'clock వరకు కూడా జరిగిన సంభాషణ మొత్తం మీ పేరు మీద పాస్బుక్ లో వస్తాయి. అదే ఇంకా ఏం లేదు. మాకు భూమి ఎవరికైనా భూమి కావాలనుకుంటాం కానీ దాన్ని వదులుకోవాలని ఎవరు అనుకోం కదా సార్. అంతే సార్. భూమి కావాలన్న దాంట్లోనే వీళ్ళు ఇక సరే వస్తుందేమో అనేసి అని చెప్పేసి మా గిరిజనులు ఏంటంటే కొంచెం మంచి మాటలు చెప్తే వాళ్ళు అంతా నమ్మేస్తారు. అదే ధోరణిలో మోసపోయి ఉన్నాం సార్ ఇప్పుడు. సార్ ఇప్పుడు మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళింది. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మేము ప్రతిదీ న్యాయబద్ధంగానే పోతున్నాము. పోలీస్ మేము ఎక్కడ ఆయన భూమి పైన పడేసి మేము ఏదో విధ్వంసం చేయాలని లేదు, ఏం లేదు. న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తాము. రేపు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక వారు ఎట్లా చూస్తారో చేయనియండి. అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడి నాకు సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఏదైతే చెప్పారు. ఇప్పుడు ఇది ఓపెన్ గా నేను ఒకటే మాట అంటున్నా, ఈ సీఎంఆర్ నాకు సంబంధం లేదు, ఈ సీఎంఆర్ కి నేను ఓనర్ని కాదు, మల్లారెడ్డి ఓనర్ కాదు, వాళ్ళ కొడుకు ఓనర్ కాదు, సీఎంఆర్ ఇన్ఫాటెక్ నాదే కానే కాదు అని చెప్పండి. మరి మేము అదెవరు ఆ పర్సన్ ని అడుగుతాం. దాని డైరెక్టర్ ఎవరినో, డైరెక్టర్ మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కొడుకు కదా. అవును. మొత్తం ఈ వ్యవహారంలో ఎంతమంది సార్ మల్లారెడ్డి గారి బంధువులు గాని కుమారులు గాని ఎంతమంది హ్యాండ్ ఉంది? ఇప్పుడు దీంట్లో జరిగింది స్నేహ చికెన్ రామరెడ్డి, వీళ్ళు స్నేహ చికెన్ రామరెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన ఈ మనుషుల మధ్యనే ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ రామిడికి సంబంధించిన నేహారెడ్డి, లక్ష్మమ్మ వీళ్ళంతా ఒక గ్రూప్ గా జరిగినదే ఇది. లేకపోతే ఎవరి పేరు ఈ 49 ఎకరాలు స్నేహ రామరెడ్డి పేరుకి ప్రొసీడింగ్ వస్తుంది. అంటే సరెండర్ ఒకటే, మల్లారెడ్డికి కూడా దాంట్లోనే సరెండర్ చేస్తున్నామన్నట్టు సంతకాలు ఉంటాయి. రామరెడ్డి కూడా ఒకటే ఉంటదా? అంటే వీళ్ళందరూ రామరెడ్డి ఒకటే, మల్లారెడ్డి కూడా ఒకటే, అందరూ ఒకటే మాట మీద ఉండి చేసిన మోసమే ఇది. అంటే దీనికి ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేశారు అంటే మీరేం చెప్తారు? సార్ దీంట్లో రెవెన్యూ అధికారుల పాత్ర చాలా కీలకము. వాళ్ళు వీళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడు ఇక వీళ్ళని చల్లని చూపు చూసినట్టు కాబట్టి వీళ్ళు ట్రాన్స్ఫర్లు ఎక్కడంటే అక్కడ జరిగినాయి ఉంటాయి. అందుకోసమే వాళ్ళు అనుకున్న చేసుకుందాం అనే ధోరణిలో
మంత్రి కరుణా కటాక్షాలు వీళ్ళపైన ఉండాలన్న ధోరణిలో చేసిన పని ఇది. ఎవరెవరు ఉండొచ్చు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీరికి? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాణిరెడ్డి ఎంఆర్ఓ గారి పాత్ర చాలా కీలకము. ఆమె దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఈ ఇష్యూని మన ఎలక్షన్ టైంలోనే ఆమె దగ్గరికి తీసుకున్నాము. మాకు ఆర్టీఐలో మేము కొన్ని పేపర్స్ కావాలి మేడం, మీరు ఏంటిది ఏ రకంగా ఏం చేసినారు మాకు ఏం అర్థం అవ్వట్లేదు అనేసి అంటే, నెల 15 రోజుల తర్వాత నాకు ఇక్కడ బిజీ ఉన్నా అక్కడ బిజీ ఉన్నా అని చెప్పేసి కొన్ని ఈ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటా నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా, నేను ఇవ్వడం కుదరదు అనేసి దాటవేసే ధోరణిలో ఇక కీలకంగా ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి నా మీద ఏదైనా ఇంకా వేరే రకమైన చర్యలు ఏమైనా ఉంటాయేమో అనేసి చెప్పే ధోరణిలో మాకు ఆర్టీఐలో పెట్టిన పేపర్స్ ఆ నెక్స్ట్ ఎలక్షన్ అయిన కౌంటింగ్ అయిన మరునాడో 2వ రోజు ఇచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే సార్. మీరు సార్? సిటీ నెట్వర్క్స్ నుంచి అండి. సరే సరే సరే. ఈ నెంబర్కి మీ దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాట్సాప్ పెట్టండి సార్ కొద్దిగా. నేను పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. ఎస్, మొత్తానికి ఈ వ్యవహారం మల్లారెడ్డి గారు అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు మనం విన్నాం కదా, ఎవరైతే 74 ఏళ్ల భిక్షపతి నాయక్ కెతావత్ ఆయనకి సంబంధించినటువంటి బంధువులు మొత్తం 7 కూడా నిరక్షరాస్యులు. ఇప్పుడు మాట్లాడింది వారి తరపు బంధువులు. అర్ధరాత్రి తీసుకువెళ్ళి రకరకాల పేపర్ల మీద సంతకం పెట్టించి, ఎందుకంటే పాస్బుక్స్ మీ పేరు మీద వస్తాయి కాబట్టి ఇక్కడ సంతకం పెట్టండి, అక్కడ సంతకం పెట్టండి అని చెప్పి వీరిని మభ్యపెట్టి చేయించారు. దానికి రెవెన్యూ అధికారుల సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అని ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 47 ఎకరాలు మాటలు కాదు, 200 కోట్లకు పైగా ఉన్నటువంటి భూమి విలువది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున మల్లారెడ్డి గారు ఏదొచ్చి నేను తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది వారి యొక్క అభిప్రాయం. మొత్తానికి ఈ వ్యవహారంలో సీఎం గారు కూడా దానికి మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కానీ మా ఉద్యమాన్ని కానీ ఆపం. ఎందుకనంటే మేము గిరిజనులు, మా భూములు లాక్కొని పెత్తనం చెలాయించాలంటే మేము ఊరుకోమని చెప్పి ఆయన చెప్తున్నారు.